డీటెయిల్స్ చూస్తే అజ్మీర్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన 45 మంది ఢిల్లీలో చిక్కుకుపోయారు. గుంటూరు జిల్లా గుజ్జలగుళ్ల గ్రామానికి చెందిన వీరంతా అజ్మీర్ యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే లాక్డౌన్ కారణంగా వీరంతా ఢిల్లీలో చిక్కుకుపోయారని తెలుస్తోంది. తమను కాపాడంటూ ఓ వీడియోను పంపారు వీరు. దయ ఉంచి తమను అక్కడి నుంచి వీలైనంత త్వరగా స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అజ్మీర్ దర్గా దగ్గర గల ఢిల్లీ గేటు పక్కన కరిష్మా గెస్ట్ హౌస్లో వీరంతా ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. అజ్మీర్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన 45 మంది ఢిల్లీలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా గుజ్జనగుండ్ల గ్రామానికి చెందిన వీరంతా అజ్మీర్ యాత్రకు వెళ్లినట్లు సమాచారం. అయితే లాక్డౌన్ కారణంగా వీరంతా ఢిల్లీలో చిక్కుకుపోయారని తెలుస్తోంది. తమను కాపాడంటూ ఓ వీడియోను వీళ్ళు రిలీజ్ చేశారు. దయ ఉంచి తమను అక్కడి నుంచి వీలైనంత త్వరగా స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి వీరు విజ్ఞప్తి చేశారు. అజ్మీర్ దర్గా దగ్గర గల ఢిల్లీ గేటు పక్కన కరిష్మా గెస్ట్ హౌస్లో వీరంతా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ గుంటూరు కరెస్పాండెంట్ రమేష్ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. రమేష్, రఫీ, ఏదైతే మరి దేశవ్యాప్తంగా కూడా లాక్డౌన్ నమోదు చేసినటువంటి ఏదైతే ప్రధానమంత్రి కూడా పూర్తి స్థాయిలో 21 రోజు కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో కరోనా రూపుమాపేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అదే కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇది తీసుకున్నటువంటి నిర్ణయంకి పూర్తిగా మరి 45 మంది ఎవరైతే యాత్రికులు ఉన్నారో ముస్లిం కులానికి చెందిన వారు 45 మంది కూడా మరి దాంట్లో 11 మంది మగవారు, అదేవిధంగా 34 మంది ఆడవాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. అజ్మీర్ దర్గా యాత్రకి వారం రోజుల పాటు కూడా 15వ తారీఖు సాయంత్రం వెళ్ళినటువంటి 45 మంది కూడా యాత్రికులు మరి రిటర్న్ లో 23వ తారీఖు మరి రిటర్న్ ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో రైలుకి సంబంధించి కానీ బస్సులు కానీ పూర్తిగా కూడా ఆపివేసినటువంటి నేపథ్యంలో కూడా వారు చేసుకున్నటువంటి రిజర్వేషన్ కూడా మరి క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి. అయితే క్యాన్సిల్ అయిన వెంటనే కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఢిల్లీకి సంబంధించిన కొందరు పెద్దల్ని సహకరించిన తర్వాత మరి ఢిల్లీలో ఉన్నటువంటి గేట్ పక్కన కశ్మీర్ దానికి సంబంధించినట్టు ఒక లాడ్జీలో కూడా మరి తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే వారం రోజుల పాటు యాత్రకి వెళ్ళినటువంటి 45 మంది కూడా గుంటూరు పట్టణానికి చెందిన మరి గుజ్జనగుల్ల సెంటర్ కి చెందిన వాళ్ళు కొందరు, అదేవిధంగా విజయవాడకి చెందిన వారు కొందరు అని చెప్పి కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అబ్దుల్ ఖాదర్ కూడా మరి మీడియాకి సమాచారం అందించడమే కాకుండా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మరి తాళ్ళ వెంకటేష్ యాదవ్ కూడా సమాచారం అందించారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మద్దాలగిరికి కూడా సమాచారం అందినట్టు తెలుస్తుంది. ఆ మద్దాలగిరి కూడా పూర్తి స్థాయిలో సీఎంఓ ఆఫీస్ ద్వారా కూడా ఇప్పటికే సమాచారం అందించారు. రేపు ఎల్లుండి లోపు కూడా తీసుకొస్తామని కూడా ఇప్పటికే మనం ప్రైమ్ నైన్ న్యూస్ కూడా మన ఆయన అడిగిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేని కూడా అడిగిన తర్వాత కూడా 2-3 రోజుల్లో కూడా తీసుకొస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రాలు పూర్తిగా దాటాలంటే కూడా గట్టి భద్రత ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో అడుగడుగునా కూడా పోలీస్ యంత్రాంగం అదేవిధంగా వైద్య శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా మరి పూర్తిగా ఏదైతే కరోనా వైరస్ సంబంధించి కూడా టెస్ట్ చేసిన తర్వాత కూడా మరి బోర్డర్ దాటేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఇక పూర్తి స్థాయిలో అధికారులు జోక్యం చేసుకుని కూడా మమ్మల్ని పూర్తిగా ఇక్కడ తీసుకురావాలని కూడా వాళ్ళు వీడియో ద్వారా ఒక వాయిస్ రికార్డు కూడా పంపించినటువంటి పరిస్థితి. అక్కడ అందరూ కూడా ఆ గెస్ట్ హౌస్ లో, ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో తలదాచుకున్నటువంటి 45 మంది కూడా పూర్తి స్థాయిలో మమ్మల్ని త్వరగా తీసుకురావాలని కూడా మరి అధికారులు అదేవిధంగా మీడియా ద్వారా ప్రైమ్ నైన్ న్యూస్ సంప్రదించారు. ఈ న్యూస్ ద్వారా కూడా అధికారులు విని తొందరగా మమ్మల్ని తీసుకురావాలని కూడా వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రఫీ, రైట్, థ్యాంక్ యూ రమేష్. ప్రస్తుతం అక్కడ గుజ్జనగుండ్ల గ్రామస్తులకి సంబంధించి ప్రస్తుతం చిక్కుకున్న గ్రూప్లో ఒక వ్యక్తి అబ్దుల్ ఖాదర్ ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి అబ్దుల్ ఖాదర్ గారు.
సార్ నమస్కారం సార్. చెప్పండి అబ్దుల్ ఖాదర్. మేము ప్రతి సంవత్సరం వచ్చేటట్టుగానే ఇక్కడ అజ్మీర్ దర్గా దగ్గరికి మొక్కు కనిపిస్తున్నాం వచ్చాం సార్. మేము 15వ తారీఖు ఉదయం 2 గంటలకి జీటీ ఎక్స్ప్రెస్ లో ఢిల్లీకి వచ్చి అక్కడ నుంచి దర్గా దర్శనం చేసుకుని మళ్ళీ అజ్మీర్కి వచ్చాం సార్. అజ్మీర్కి వచ్చిన తర్వాత మేము టికెట్ రిజర్వేషన్ సోమవారం, రిటర్న్ రిజర్వేషన్ సోమవారం 23వ తారీఖు చేసుకున్నాం సార్. ఒకేసారి సడన్ గా ఆదివారం 22వ తారీఖు ఆదివారం ఒకేసారి సడన్ గా ట్రైన్ జర్నీ బంద్ అనేసరికి మాకు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతో స్థితిలో మేము ఉండిపోయాం సార్. మాకు ఎట్లాగన్నా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని మేము ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 45 మందిని మా 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 స్వగ్రామాలకు పంపించవలసిందిగా మీ ద్వారా, మీ మీడియా ద్వారా అందరినీ కోరుకుంటున్నాం సార్. అయితే అబ్దుల్ ఖాదర్ గారు, ప్రస్తుతం అక్కడ హోటల్లో బస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మీరందరూ. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీకు సంబంధించి ఏమన్నా అక్కడ ప్రభుత్వం ఏమన్నా సహాయం చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా, లేక మీకు తినడానికి కావచ్చు, ప్రస్తుతం ఉండటానికి కావచ్చు, పరిస్థితి ఎలా ఉందండి మీది అబ్దుల్ ఖాదర్ గారు? సార్ ఇక్కడైతే తినడానికి ఉదయము 2 గంటలు మాత్రమే అలో చేస్తున్నారు సార్. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే అలో చేస్తున్నారు. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ ఎగబడి సార్ మన ఆంధ్రప్రదేశ్ లో కష్టకాలంలో కూడా జరగనటువంటి బెండకాయలు కేజీ 180 రూపాయలు పెట్టి ఈ రోజు మేము తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది సార్. కేజీ బెండకాయలు 180 రూపాయలు పెట్టి తెచ్చుకోవాల్సి, ఆ కేజీ బెండకాయలు తెచ్చుకొని దాన్నే టమాటా పెట్టుకుని కొంచెం పల్చటి పులుసు రాజేదో చాలా కొంచెం గంజిలాగా వేసుకొని తిని మేము ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది సార్. మీరు ఎలా అప్రోచ్ అయ్యారు అబ్దుల్ ఖాదర్ గారు? ఈ ఇష్యూకి సంబంధించి మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? మీకు ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, మీకు స్థానిక ఎమ్మెల్యే వైపు నుంచి కావచ్చు, మీకు ఎటువంటి భరోసా వచ్చింది దీని మీద? మాకైతే కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకుని అటు నుంచి సీఎం గారితో అప్రోచ్, సీఎం గారి దగ్గర పర్మిషన్ తీసుకుని మమ్మల్ని ఆంధ్రాకి మా స్వగ్రామాలకి తీసుకెళ్తామని చెప్పి మాకు భరోసా ఇచ్చారు సార్. తర్వాత ఇక్కడ వచ్చేసి మాకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే అలో చేస్తున్నారు. కనీసం టాబ్లెట్లకి ఇప్పుడు మా ఉన్న దాంట్లో హార్ట్ పేషెంట్లు ఉన్నారు, బీపీ పేషెంట్లు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, చిన్నపిల్లలు పెట్టి వస్తున్నటువంటి తల్లులు ఉన్నారు. చాలా బాధపడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోని విధంగా. అబ్దుల్ ఖాదర్ గారు, మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి మద్దాలి గిరి గారు. నమస్తే అండి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే గుంటూరు వాసులు ఏదైతే గుజ్జనగూడ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అజ్మీర్కి వెళ్ళి చిక్కుకుపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో వారికి మీ తరపున ఎటువంటి సహాయం అందిస్తున్నారు మీరు? నాకు అబ్దుల్ ఖాదర్ సాయంత్రం ఫోన్ చేశాను 1 గంట కిందట. నేను ఇమ్మీడియట్ గా సీఎం పిఎస్ గారితో మాట్లాడాను, ధనంజయ రెడ్డి గారితో. ఇప్పుడు ఆల్రెడీ డీటెయిల్స్ కూడా పెట్టాను, వాళ్ళు పర్సూ చేస్తున్నారు సార్. అక్కడ ఆంధ్ర భవన్ నుండి కానీ ఎక్కడైనా కాల్ వస్తుందని చెప్పారు. మేబీ వాళ్ళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ వాళ్ళు టచ్ లోకి వెళ్తారండి, ఇబ్బంది లేదు. అందరు సేఫ్ గా గుంటూరు తీసుకెళ్తారు, వస్తారు. అలానే కాశీలో కూడా 43 మంది స్టక్ అప్ అయి ఉన్నారండి, కొట్టిపాడు చెందిన వాళ్ళు, అంతా లేడీసే. వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టాను, ఇప్పుడు ఫార్వర్డ్ చేశాము. నైట్ గానీ రేపు మార్నింగ్ గానీ వాళ్ళకి ఒక ఇబ్బంది లేదు సార్. ప్రస్తుతం అయితే పునరావాసం అయితే బాగానే ఉంది, కానీ ప్రస్తుతం అవన్నీ బేర్ చేసే క్యాపబిలిటీ మా దగ్గర లేదు అనేది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారండి. సో వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా చూపిస్తున్నారా మీరు? ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గమే మనం చూపించడానికి వాళ్ళని ఎలా తీసుకురావాలని దాని మీదే చూస్తున్నాం సార్. ఇప్పుడే మాట్లాడుతున్నాం, అదే వర్క్ లో ఉన్నాము. ఇబ్బంది ఏం లేదు సార్, వాళ్ళందరినీ సేఫ్ గా గుంటూరు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు సార్. 2 బ్యాచ్లు కాశీ వాళ్ళు కానీ అజ్మీర్ వాళ్ళు కానీ అందరినీ. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ఖాదర్ గారు, అబ్దుల్ ఖాదర్ గారు. చెప్పండి సార్. సో విన్నారు కదా మీరు, ఇప్పుడే మద్దాలగిరి గారితో మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామండి. ఖచ్చితంగా అక్కడ నుంచి తీసుకొస్తాము. వాళ్ళు చెప్తున్న ఇబ్బంది మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే 21 రోజులు లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తీసుకొస్తాము, ఇవాళ కానీ రేపు కానీ అంటున్నారు. సో మీకు ఆ భరోసా ఉందంటారా తీసుకొస్తారనేది? సార్ మా ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి మాట మీద నిలబడతారు. మా ఎమ్మెల్యే గారు మాట మీద నిలబడే ఈ వ్యక్తి, ఆ మనస్తత్వం కూడా అలాంటిదే. దానికి తోడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం చొరవ తీసుకొని మమ్మల్ని ఇక్కడ నుంచి బయటపడేస్తే జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాం సార్ మేము. రైట్. సో మొత్తం ఇప్పుడు అక్కడ పరిస్థితి అంటే ఇప్పుడు ఓవరాల్ గా గుంపులుగా ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు.
సో మీరందరు చూస్తే ఒకే ప్లేస్లో ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. సో పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, మీరు ఎవరికి అంటే వాళ్ళు ఏమైనా వారించే ప్రయత్నం చేస్తున్నారా మరి మీతో? మేము పొద్దున ఈ రోజు ఉదయము 9 గంటలకి మా సభ్యుల్లో ఒక సభ్యుడికి ఒంట్లో బాగాలేదని చెప్పి టాబ్లెట్లు తీసుకురావడానికి వెళ్తే మమ్మల్ని కొట్టి లేడీస్ అని కూడా చూడకుండా కొట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది సార్ ఈ రోజు మాకు ఇక్కడ. అదే మన ఆంధ్రప్రదేశ్ లో అయితే స్త్రీలని గౌరవిస్తాము, ఇక్కడ పోలీసు వాళ్ళు చెయ్యెత్తి ఆడవాళ్ళని కొట్టేటువంటి పరిస్థితికి మేము వచ్చాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మేము రోజుకి ఒక పూట తిని ఒక పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సార్. అబ్దుల్ ఖాదర్ గారు, ప్రస్తుతం అయితే కరోనాకి సంబంధించి ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మీరందరు గుంపులుగా ఉన్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు దీనికి సంబంధించి? ఎందుకంటే ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తొందరగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? అక్కడ మీకు ఎవరన్నా దానికి సంబంధించి ఎవరన్నా గైడ్ చేస్తున్నారా? సార్ మాకు మేము ఈ కరోనా విషయంలో వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే చెప్తున్నారో అట్లానే మేము నోటికి మాస్కులు కట్టుకోవడం కానివ్వండి, చేతులకు వచ్చేసి శానిటైజర్ పూసుకోవడం కానీ, అదేవిధంగా డెటాల్ సబ్బు లాంటి లిక్విడ్ క్రిములు సరిపోయేటటువంటి లిక్విడ్లు వాడుకోవడం, వేడి నీళ్లు తాగడం, ఆ వేడి నీళ్ళలో వచ్చేసి వెల్లుల్లిపాయలు, అల్లం, పసుపు వేసి కాగబెట్టుకుని తాగి మా ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి అబ్దుల్ ఖాదర్ గారు. మనతో మాట్లాడటానికి తాళ్ల వెంకటేష్ గారు ఉన్నారు, ఏపీ బీజేపీ కార్యదర్శి. సో వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి వెంకటేష్ గారు, ప్రస్తుతం మన ఏపీకి సంబంధించి గుంటూరు జిల్లా గుజ్జనగుండ్ల గ్రామస్తులు కొంతమంది అజ్మీర్కి వెళ్ళి చిక్కుకున్న పరిస్థితి కనబడుతుంది ఢిల్లీలో. సో ఈ నేపథ్యంలో వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే మద్దాలగిరి గారు వచ్చి చెప్పారు. సో మీ సైడ్ నుంచి ఏమన్నా ప్రయత్నాలు మీరు ఏమన్నా చేసే అవకాశం ఉందంటారు? అదే సార్, మీరు ఎందుకంటే ఈ లాక్డౌన్ సిస్టమ్ తెలియక ముందే ఈ నెల 15వ తారీఖు ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళటం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఈ పరిస్థితులు చాలా తీవ్రం అవటము, వారందరూ కూడా అక్కడ చిక్కుకోవడం జరిగింది. మేము ఈ గుంటూరు కలెక్టర్ గారికి అట్లానే పార్టీ పరంగా కూడా మేము ఒక లెటర్ రాస్తాము. అలాగే మీడియా ద్వారాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే చాలా త్వరగా ఈజీగా ఉంటుంది అనేది మా అభిప్రాయము. ఎందుకంటే వారందరిని కూడా 45 మందిని ఒకే రూమ్ ఒకే ప్లేస్ లో ఉండటం వల్ల అది కూడా మంచిది కాదు ఉన్నటువంటి ఎఫెక్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీడియా వారు కూడా దీన్ని కొంచెం అంటే ఈ రోజు మనం తప్పకుండా అండి మా సైడ్ నుంచి మేము చేయాల్సింది ఖచ్చితంగా చేస్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. దాంట్లో భాగంగానే ప్రస్తుతం కూడా ఇది జరుగుతుందండి, దీంట్లో భాగంగానే. చెప్పండి. ఎందుకంటే మనం ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి కాదు, కానీ తప్పని పరిస్థితులు వాళ్ళు అక్కడికి ముందే వెళ్ళిపోవటం వలన వాళ్ళు వెళ్ళిపోవటం జరిగిందండి. దానిని మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారిని అవకాశం వరకు. వెంకటేష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మీరేమైనా వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళకి ఏమైనా జాగ్రత్తలు చెప్పారా దీనికి సంబంధించి? నేను మాట్లాడానండి. అబ్దుల్ ఖాదర్ గారు అని నాతో మాట్లాడటం జరిగింది. ఫస్ట్ అతనే ఇంటిమేట్ చేయడం జరిగింది ఈ విధంగాని. నేను వెంటనే ఆ తర్వాత ఏపీ భవన్ రవిశంకర్ గారు అని లైజన్ ఆఫీసర్ గారు ఉన్నారు, వారితో కూడా నేను ట్రై చేస్తున్నాను, వారి ఫోన్ కలవట్లేదు. ఆ తర్వాత ఇక్కడ కలెక్టర్ గారికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, నేను ఫోన్ చేసి చెప్పాను. వారికి ఒకటే చెప్పా అంటే ఏది చెప్పినప్పుడు వాళ్ళందరూ ఒకే రూమ్ లో ఉండటం వలన అది వాళ్ళకి అది కరెక్ట్ కూడా కాదు. అక్కడ తీసుకురాలేని పరిస్థితులు అక్కడన్నా సరే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ప్రభుత్వ పరంగా ఏమన్నా నిత్యావసరాల కోసం వెళ్తే మమ్మల్ని పోలీసులు కొడుతున్నారు, ప్రస్తుతం అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి అబ్దుల్ ఖాదర్ గారు వాపోతున్నారండి. సో మీరేమన్నా గవర్నమెంట్ కి సంబంధించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా మీ సైడ్ నుంచి? ప్రస్తుతం ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే కొంచెం అగమ్య గోచరంగానే కనపడుతుంది అక్కడ. దానిని దృష్టిలో పెట్టుకుని నేను ఏపీ భవన్ కి మాట్లాడటం జరిగింది, ట్రై చేస్తాం జరుగుతుందండి. ఎందుకంటే వారు ఢిల్లీలో ఏపీ భవన్ ఉంది కాబట్టి వారి ద్వారాగా ఢిల్లీలో అవకాశం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఏమాత్రం సహాయం చేయడానికైనా ఇక్కడ నుండి ప్రభుత్వం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని. ఎందుకంటే సహజం అండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని బయటకు పంపించేదానికి అక్కడున్న ప్రతి ఒక్కరు మనమే రెస్పాన్సిబుల్. మనం స్వచ్ఛందంగా మనం ఎప్పుడైతే మనం స్వచ్ఛందంగా ఉంటామో ఈ కరోనా వైరస్ ని తరిమేయచ్చు అనేది ప్రస్తుతం ప్రభుత్వం ఒక నినాదాన్ని ఎత్తుకుంది. సో ఈ నేపథ్యంలో మన సైడ్ నుంచి మనం కూడా సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా 100% మనం చేస్తేనే అవుతుందండి, ప్రతి ఒక్కరూ చేస్తేనే అవుతుంది తప్ప ఏదో ప్రభుత్వం లేదా ఆఫీసర్స్ లేదా చేస్తే అయ్యేది కాదు. అందరూ కూడా బాధ్యతగా తీసుకుంటేనే అవుతుంది. బట్ మన వంతు ప్రయత్నం కూడా వాళ్ళని సరే
తీసుకురాగలిగితే చాలా సంతోషము ఇచ్చిన టైంలో, లేదంటే కూడా అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏదైనా ప్రభుత్వం చేస్తే సంతోషం అని చెప్పి. అయితే ప్రస్తుతం నిత్యావసరాలకి సంబంధించి వాళ్ళు కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టు చెప్తున్నారండి. అంటే ఒక పూట తిని ఒక పూట పస్తులు ఉంటున్నాం మేము అని చెప్పి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో నిత్యావసరాలు ఏమన్నా అందించడానికి ఏమన్నా అంటే మీ సైడ్ నుంచి ఏమన్నా ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారా మీరు, అంటే వాళ్ళని తీసుకొచ్చే వరకు? నేను చేస్తానండి. ఇప్పుడు అక్కడ ఇప్పుడే నాకు ఇందాకే వీళ్ళు మాట్లాడుతూ వెంటనే నేను వీళ్ళందరితో కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ కావాల్సిన ఫ్రెండ్స్ ఉన్నారు, అట్లానే ఏపీ భవన్ నుండి కూడా వాళ్ళని ప్రయత్నం. మద్దాల గిరి గారు కూడా చెప్పారండి, ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ వాళ్ళని అక్కడ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా. మా సైడ్ నుంచి ఎంత మేర అవుతుందో అంత మేర మేము చేస్తామని కూడా పశ్చిమ ఎమ్మెల్యే, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి గారు చెప్పారండి. అవునవును. రైట్ అండి, రైట్. ఏంటంటే పరిస్థితులు దృష్ట్యా మనం ఏది కూడా ఖచ్చితంగా ఇది చేయగలమని చెప్పే పరిస్థితి కాదండి. ఎక్కడికక్కడ సిచ్యువేషన్ మీరు చూస్తా ఉన్నారు. ఎంతో ఇప్పుడు ఇట్లీ పరిస్థితిని చూసిన తర్వాత మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అవునండి, ప్రస్తుతం అయితే రాష్ట్రాలే లాక్డౌన్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం కూడా కొన్ని జాగ్రత్తలు వహించి ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం కూడా ఉందండి. ఖచ్చితంగా 100%. రాష్ట్రాలు కాదండి, ఇవాళ మనం చాలా వరకు ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన మాటకి కట్టుబడి ఉండి చాలా మంది గ్రామాలనే కట్టడి చేశారండి. ఏ గ్రామానికి ఆ గ్రామాల్లో చాలా చోట్ల చూస్తున్నాం, కంచెలు వేసి తాటి బొత్తలు అడ్డం వేసి. ఇక్కడ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, కేసీఆర్ గారిని తెలుగు రాష్ట్రాల్లో చాలా గట్టిగా చేస్తున్నారండి, మాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. మన సపోర్ట్ ఎంత ఇస్తే అంత బాగా త్వరగా ఇది. రైట్ అండి, అంటే ఈ తెలియకుండా మేము వెళ్ళాము, ఇంత సివియారిటీ ఉంటుందని సడన్ గా ఇరుక్కుపోయాం అనేది వాళ్ళ వాదన ప్రధానంగా. వాస్తవం, దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు 15th వెళ్ళారు కాబట్టి ఇంత ఎఫెక్ట్ ఉంటుంది, దీని మీద అంత అవేర్నెస్ అప్పటికి ఇంకా రాలేదు కాబట్టి వీళ్ళంతా కూడా ఈ ఒక సిటీలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండేటువంటి కార్మికులు లాంటి పని చేసుకునే వాళ్ళండి. వాళ్ళంత అవేర్నెస్ ఉందని మనం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అప్పటికి వాళ్ళు ముందే వెళ్ళారు, 15th వెళ్ళారు. ఇదంతా కూడా తర్వాత కదండి జరిగింది లాక్డౌన్ సిస్టమ్ ఇదంతా కూడా. అవునండి, దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టి ఎవరు కూడా ఊహించలేదు ఇంకొక 21 రోజులు పొడిగిస్తారని చెప్పేసి. ఎస్ అండి, రైట్ అండి, థ్యాంక్స్ అండి వెంకటేష్ గారు. సో ఖాదర్ గారు, అబ్దుల్ ఖాదర్ గారు, మనం విన్నాము ఒకవైపు వెంకటేష్ గారు కావచ్చు బీజేపీ నేత, మరోవైపు ఎమ్మెల్యే కావచ్చు, ఇద్దరు కూడా భరోసానిస్తున్నారు. మీకు ఏమైనా నిత్యావసర వస్తువులకి సంబంధించి కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నారండి బీజేపీ నేత. సో మీరు కనుక కొంచెం ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో కొంచెం మీ సైడ్ నుంచి మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఎక్కడ వారు అక్కడ శుభ్రతను పాటిస్తూ ఎవరికి వారు అంటే జాగ్రత్త వహిస్తే మంచిదండి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం. రైట్ అండి అబ్దుల్ ఖాదర్ గారు.